జై శ్రీరామ్. దైవము పనిచేసేవాడిని దైవమే కాపాడుతుంది. హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. నేను సముద్రము దాటుతుండగా పర్వతం ఒకటి పైకి లేచింది. పర్వత రూపాన పైకి లేచిన ఆ మైనాకుడు రాముడికి మేలు చేయడానికి త్వరపడ్డాడు. అదేవిధంగా రాముడికి మేలు చేయడానికి ఇప్పుడు అగ్నిహోత్రుడు నాకు తోడ్పడుతున్నాడు. సీతాదేవి దయ వల్ల, రాముడి ప్రభావము వల్ల, నా తండ్రి వాయుదేవుడి స్నేహితుడైనందువల్ల అగ్నిహోత్రుడు నన్ను కాపాడుతున్నాడు. నేనిప్పుడు హాయిగా ఉన్నాను అనుకుంటూ ఇక తాను చేయవలసిన పనిని గూర్చి ఒక ముహూర్తము సేపు ఆలోచించినాడు. అంతటా హనుమంతుడు సింహనాదము చేసి పైకెగిరినాడు. పర్వత శిఖరమంత ఎత్తున ఉన్న లంకాపట్టణ ద్వారము మీదకి పోయినాడు. ఆ పర్వతాకారుడు, ఆ మహాధైర్యవంతుడు, ఆ కాంతిమంతుడు అంతటా తన మహాకాయాన్ని కుంచించాడు. కట్టివేసిన తాళ్లన్నీ కుప్పకూలిపోయినాయి. అంతటా ఆ కాంతిమంతుడు మళ్లీ పర్వతాకారం ధరించి మళ్లీ 4 దిక్కులా చూచి ఆ బహిర్ద్వారానికి అమర్చిన ఇనుప గుదియను ఊడబెరికినాడు. ఆ ఇనుప గుదియతో ఆ మహాబాహువు అక్కడ కావలియున్న రాక్షసులందరినీ కొట్టి చంపినాడు. అప్పుడు ఆ రణచండ విక్రముడు మళ్లీ లంకాపట్టణము వైపు చూశాడు. ఆ మహావీరుడి తోక భగభగా మండుతూ ఉన్నది. హనుమంతుడు లంకాపట్టణానికి వచ్చిన పనులన్నీ అయిపోయినాయి. అతడు లంకాపట్టణం చూస్తూ ఉత్సాహంతో చెలరేగి ఇక తాను చేయవలసిన పనిని గురించి ఆలోచించినాడు. ఈ రాక్షసులను కష్టాల పాలు చేసిపోవడమే నా కర్తవ్యము. జై శ్రీరామ్.